మ్యామ్ యాక్చువల్లీ మాకు ఇప్పుడు చర్చా విత్ లీడర్ కార్యక్రమంలో మీ యొక్క జర్నీని మా ప్రేక్షకుల కోసం చెప్తారా మ్యామ్? అందరికీ నమస్కారం. నా పేరు సౌమిని శంకర. నేను వరంగల్లో ఫాతిమా గర్ల్స్ హై స్కూల్లో చదువుకోవటం జరిగింది. అక్కడ చదువుతున్నప్పుడు అంటే విమెన్గా నేను ఇప్పుడు ఎందుకు ఇలా విమెన్ ఎంపవర్మెంట్ మీద యాక్టివేట్ చేస్తున్నాను అంటే ద రూట్స్ హ్యావ్ బీన్ ఫ్రమ్ దేర్. మా పేరెంట్స్ దే హ్యావ్ మూవ్డ్ ఆన్. మై ఫాదర్ ఈజ్ హీ ఎక్స్పైర్డ్ లాస్ట్ February. And he's been my backbone strength. Even today, if I am doing anything, it's only because of him. మా పేరెంట్స్ అందరూ ఏంటంటే మేము ముగ్గురం ఆడపిల్లలము. బట్ అందరూ మాట్లాడటమే కానీ ఆడపిల్లలు అని నెవర్ ఇట్ కేమ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ అస్ టు స్టాండ్ టాల్ టుడే. ఎడ్యుకేషన్ మొత్తం మనకు మోస్ట్లీ వరంగల్లోనే అయింది. ఎక్సెప్ట్ ఒక మన ఇంటర్ ఒకటి నేను వికాస్లో చేశాను. దట్ ఫాతిమా గర్ల్స్ హై స్కూల్లో 10th వరకు చదివిన తర్వాత ఇంటర్ అక్కడ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీకి వరంగల్లోనే రావటం జరిగింది. అక్కడ ఐ వాజ్ అంటే నేను బైపీసీ తీసుకోవటం మూలంగా డాక్టర్ అవ్వలేకపోయాను. అంటే ఐ డి నాట్ క్రాక్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. సో మళ్ళీ వేస్ట్ చేయటం ఎందుకు టైం, ఎందుకంటే లేడీస్కి ఎప్పుడైనా సరే టైం ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. వీ కెనాట్, ఎందుకంటే ఒకసారి ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో ఐ ఆల్వేస్ కీప్ ట్రాక్ ఆన్ మై టైమ్ వాట్ ఐమ్ డూయింగ్ అట్ విచ్ ఏజ్ అనేది. అలా మళ్ళీ లాంగ్ టర్మ్ రాయిద్దామని డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో చేరాను. కారణం కూడా చాలా సింపుల్, మైక్రోబయాలజీ రిలేటెడ్ టు మెడికల్ ఫీల్డ్ అని తీసుకోవటము. ఒకవేళ దాంట్లో చదువుకుంది అట్లీస్ట్ నాకు మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ మెడిసిన్ చేసినా సరే దానికి ఉపయోగం ఉంటుంది అనే దాంట్లో ఆ ఫీల్డ్ తీసుకోవటం జరిగింది. బట్ నాకు మైక్రోబయాలజీ చాలా నచ్చడం మూలంగా ఐ డి నాట్ ఈవెన్ గివ్ మై సెకండ్ అటెంప్ట్. బికాజ్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ లైక్ సైన్స్ ఈజ్ సైన్స్, వెదర్ యు ఆర్ మెడికల్ డాక్టర్ ఆర్ ఎనీ అదర్ డాక్టరేట్, యూ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్. సో అక్కడ నేను ఐ డిడ్ మై బెస్ట్. And I'm a gold medalist from Kakatiya University. In chemistry, I got a gold medal, and also we even 6th rank in entire sciences field lo. It was one of the achievement అని ఎందుకు చెప్తాను అంటే అనుకోకుండా చేసింది అనేది కాదు. బట్ when you put your efforts, you can actually get it. And ఎడ్యుకేషన్ మీద మనం ఎందుకు అంత ఇంపార్టెంట్ తీసుకోవట్లేదు, విమెన్కి ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకుంటే ఏ స్టేజ్కి వెళ్ళొచ్చు అనే దాని మీద ఐ వాజ్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. డిగ్రీ అయిపోయిన తర్వాత ఐ వాజ్ విల్లింగ్ టు గో ఫర్ మాస్టర్స్. ఇన్ఫ్యాక్ట్ పూణేలో NCL పూణే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ కెమిస్ట్రీ, బికాస్ కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్ ఆల్రెడీ ఉన్న ఐ గాట్ ఇట్. బట్ ఏంటి అని అంటే అప్పటికి కూడా మా ఫాదర్ పూణే వరకు ఎందుకు, హైదరాబాద్లో వచ్చింది అంటే ఐ గాట్ ఇన్ కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అండ్ NCL పూణే. సో చాయిసెస్ ఉన్నాయి కదా. నాకు ఆల్వేస్ ఏంటి అని అంటే వరంగల్ నుంచి బయటకు వెళ్దాము అనేది. అప్పటిదాకా విత్ పేరెంట్స్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ఎనీ యంగ్ గ్రాడ్యుయేట్ విల్ బీ ఫీలింగ్ టు గో అవుట్, మూవ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ స్టడీ ఆర్ సంథింగ్, ఎక్స్ప్లోరేషన్. దట్స్ ద ఏజ్ వాట్ వీ డూ. అందుకని నేను అంటే పూణే వెళ్తాను అని అంటే కూడా లైక్ ఎందుకులే హైదరాబాద్లో ఉంది కదా, హైదరాబాద్లో వెళ్ళు అని చెప్పారు. సో అట్లా విమెన్స్ కాలేజ్, కోటి విమెన్స్ కాలేజ్లో ఐ టుక్ మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ ఫ్రమ్ వరంగల్. 2000 కరెక్ట్ ఇయర్ 25th యానివర్సరీ నాది హైదరాబాద్కి ప్రాపర్గా వచ్చి. సో ఐ కీప్ దట్ మెమరీస్ యాజ్ వన్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యాను కోటి విమెన్స్ కాలేజ్లో. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ హాస్టల్ ఫ్రీ లైఫ్, బట్ ఐ ఎంజాయ్డ్ దట్. హాస్టల్లో ఉండి కూడా డే స్కాలర్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. సో వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ చేసుకునేదాన్ని. ఓన్లీ హాస్టల్ ఇస్ టు స్లీప్ అండ్ హ్యావ్ ఫుడ్, అలాగే ఉండేది. ఫస్ట్ సెమిస్టర్స్ 3 సెమిస్టర్స్ హాస్టల్లో ఉన్నాను. తర్వాత పేరెంట్స్ కూడా వరంగల్ నుంచి ఇక్కడ మూవ్ అయిపోయారు. వీ హ్యాడ్ అన్ ఆప్షన్ టు మూవ్ టు విజయవాడ ఆర్ హియర్. నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి డాడీ వాజ్ ఆల్సో ఇన్ టు రైల్వే కాంట్రాక్ట్స్. సో వీ చోజ్ టు మూవ్ టు హైదరాబాద్. సో ఫ్రమ్ 2001 ఐఎమ్ హియర్ ఇన్ హైదరాబాద్, బట్ 2002 దే మూవ్డ్ అవుట్ అండ్ ఫ్రమ్ దేర్ వీఆర్ ఇన్ హైదరాబాద్. ఈవెన్ డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్లో ఎలా అంటే టాపర్గా ఉండేదాన్నో ఇక్కడ కూడా మనం బయోటెక్నాలజీ వాజ్ మాది ఫస్ట్ బ్యాచ్ ఇన్ కోటి విమెన్స్ కాలేజ్ ఇన్ మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ. సో వీ ఆల్వేస్ కీప్ గెటింగ్ ది ఇన్విటేషన్ బీయింగ్ ద ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. అది చాలా అంటే ఇట్స్ వెరీ యూ బిల్డప్ ఫ్రమ్ స్క్రాచ్. వెన్ యూ బిల్డప్ ఫ్రమ్ స్క్రాచ్ యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా ఉంటుంది అని అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న దాంట్లో ఓన్లీ చదువుకోవటమే ఉంటుంది. వెన్ యూఆర్ బిల్డింగ్ యూ లెర్న్ లాట్ ఆఫ్
administration, you learn a lot of management, you learn a lot of things when you are dealing with your peers and even lecturers చాలా యంగ్ ఉండేవాళ్ళు. మాకు మొత్తం టీం మొత్తం గర్ల్స్ విమెన్స్ కాలేజ్ కాబట్టి వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. విమెన్స్ కాలేజ్లో కూడా ఇంకొకటి ఏంటి అంటే బయోటెక్నాలజీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద క్రీమ్ సబ్జెక్ట్ ఇన్ లైఫ్ సైన్సెస్ దెన్. సో ఐ చోస్ దట్. బయోటెక్నాలజీలో అక్కడ చేసుకుంటూనే సో మాకు ఒక 2 months రీసెర్చ్ ఉంటుంది. అలా ఇక్రిసాట్లో ఎంట్రీకి వెళ్ళాను. వన్ ఆఫ్ మై ఫ్యామిలీ అంకుల్ ఒకళ్ళు హెల్ప్ చేశారు, బోస్ గారని. సో అక్కడ నుంచి ఇక్రిసాట్లో ఒక 2 months చేసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ లిటిల్ ఇన్క్లైన్ టు రీసెర్చ్.